ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు జన్మతోనే అంధుడు. కాని అతని అంధత్వం కేవలం కళ్లకే కాదు, మనసుకు ఉంది. తన కుమారుల మీద అపారమైన మమకారం, పాండవుల మీద లోపల దాచుకున్న అసూయ. కురుక్షేత్రం అనే పవిత్రమైన భూమిలో యుద్ధం మొదలయ్యే క్షణం దగ్గర పడుతోంది. ఆ స్థలం ధర్మానికి ప్రసిద్ధి. అక్కడ జరిగిన పని ధర్మానికే దారితీస్తుందని పెద్దల నమ్మకం. అదే విషయం ధృతరాష్ట్రుడిని లోపల కలవరపెడుతోంది. తన కుమారులు అధర్మం వైపు నిలబడ్డారని అతనికి లోపల తెలుసు. పాండవులు మాత్రం ధర్మం కోసం నిలబడినవాళ్లు. అలాంటి చోట యుద్ధం జరిగితే ఫలితం ఎటువైపు ఉంటుందో అన్న భయం అతని మాటల్లోనే కనిపిస్తుంది. అందుకే సంజయుడిని అడుగుతున్నాడు, ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా కూడిన నా కుమారులు పాండవులు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అతను మామకాహ అంటాడు, నా వాళ్ళు పాండవాహ అంటాడు. వాళ్ళు పాండవులు కూడా అతని సోదరుడి కుమారులే అయినా మనసులో వాళ్లను వేరు చేశాడు. అదే ఈ కథకి మొదటి కాన్ఫ్లిక్ట్. యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కానీ యుద్ధం కంటే పెద్ద పోరాటం ధృతరాష్ట్రుడి మనసులోనే జరుగుతోంది. ధర్మం గెలుస్తుందేమో అన్న భయం, తన కుమారుల మీద ఉన్న మమకారం, తన తప్పుల ఫలితం ఎదురవుతుందేమో అన్న ఆందోళన. ఈ ఒక్క శ్లోకంతోనే గీత మొదలవుతుంది. అంటే ఇది కేవలం యుద్ధ కథ కాదు, మనిషి లోపలి అంధత్వం, మమకారం, ధర్మంపై ఉన్న సందేహం ఆల్ కలిసిన కథ అని చెప్పినట్టే. ఇలా కథగా చదివితే గీత మొదటి మాట నుంచే మనిషి మనసును పట్టుకుంటుంది.